హలో అందరికీ నమస్కారం. నేను మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్. లాస్ట్ ఫ్రైడే వెదర్ చాలా బాగుండడం వల్ల మేము మా కిడ్స్ని యాపిల్బీస్ రెస్టారెంట్కి తీసుకువెళ్దామని అనుకున్నాం. అది వాళ్ళకి ఫస్ట్ టైం. సో వాళ్ళకి కొత్త రెస్టారెంట్ అని చెప్పగానే పిల్లల ముఖాల్లో చిరునవ్వులు మెరిసిపోయాయి. ఆ ఈవినింగ్ డిన్నర్కి మేము బయలుదేరాక కార్ అంతా క్వైట్గా కూర్చొని పార్కింగ్ లాట్లో ఆగగానే యాపిల్బీస్ లోపలికి వెళ్ళడానికి గంతులు వేస్తూ డాన్స్ వేస్తూ పరిగెత్తారు. ఇంకా లోపలికి వెళ్ళగానే రంగురంగుల లైట్లు, టీవీ స్క్రీన్లు, సాఫ్ట్ మ్యూజిక్ చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. వావ్, ఇది సినిమా థియేటర్లా ఉందే అని మావాడు అన్నాడు. అప్పుడు మా పాప, ఇది సినిమా థియేటర్ కాదు, స్పోర్ట్స్ రెస్టారెంట్ అని నవ్వింది. వాళ్ళు ఇంకా డైనింగ్ సీట్లో కూర్చున్నారు. సీట్లో కూర్చున్న వెంటనే సర్వర్ వచ్చి స్మైల్ ఇస్తూ క్రేయాన్స్, కలర్ షీట్స్ ఇచ్చాడు. అది చూసి మా పిల్లలు ఒకేసారి, అమ్మా ఇక్కడ తినే ముందు ఆటలు కూడా ఉంటాయా అని పిచ్చి ఆనందంతో అడిగారు. మెనూ ఇచ్చాక దానిని పూర్తిగా చదవలేదు కానీ ఫోటోలు చూసి ఎగ్జైట్మెంట్లో మునిగిపోయారు. నాకు దీని మీద చీజ్ ఉందా, నాకు ఈ చాక్లెట్ మిల్క్ మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తప్పకుండా కావాలి అని అడిగారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఫుడ్ వచ్చిన వెంటనే ఇద్దరు నిమిషంలో సైలెంట్ అయ్యారు. మ్యాక్ అండ్ చీజు ఒక స్పూన్ తిన్న వెంటనే చిన్నవాడు కళ్ళు మెరిసిపోయాయి. అమ్మా, ఇది మన ఇంట్లో ఎందుకు చెయ్యవు అని జెన్యూన్ డౌట్తో అడిగాడు. మా పాప చికెన్ టెండర్ తింటూ ఇది నా ఫేవరెట్ అని చెప్పింది. ఇంతలో యాపిల్బీస్లో లైట్లు కొంచెం డిమ్ అవుతుంటే ఇద్దరు వెంటనే బర్త్డే జరుగుతుందా ఎక్కడ అని చుట్టూ చూస్తూ ఎగిరిపోయారు. ఇంకా లాస్ట్కి డెజర్ట్గా బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ రాగానే వాళ్ళిద్దరు స్పూన్లు పట్టుకొని యుద్ధం మొదలు పెట్టారు. నేను ముందు లేదు నేను ముందు అనుకుంటూ. చివరికి ఇద్దరు షేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ తింటూ ఆనందించారు. బయటకు వస్తుండగా ఇద్దరు ఒకే మాట చెప్పారు, నాన్న మళ్ళీ ఎప్పుడు యాపిల్బీస్కి వెళ్తాము అని. అలా వారి మొదటి యాపిల్బీస్ ట్రిప్ ఒక చిన్న ఫెస్టివల్ లాగా మారిపోయింది. నవ్వులు, ఆశ్చర్యాలు, కొత్త రుచులు, పిల్లలు చిన్న చిన్న సంతోషాలతో బయటకు వచ్చారు.